నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో కుంభవృష్టి తెలంగాణ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ మరో 2 రోజులు భారీ వర్షాలు సీఎం రేవంత్ పై రాహుల్ అసంతృప్తి కాంగ్రెస్ అధిష్టానంతో పెరిగిన గ్యాప్ మంత్రి ఉత్తమ్ మాటలపై బీఆర్ఎస్ మండిపాటు నోట్ల కట్టలతో దొరికినోళ్లే డెకాయిట్లని ఆగ్రహం రాష్ట్రంలోని కీలక పదవుల్లో ఏపీ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తెలంగాణ వాదుల ఆగ్రహం కాంగ్రెస్ హయాంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం రాష్ట్రంలో 1864 స్కూళ్లు మూసివేతకు కుట్ర ఇక అప్డేట్ చూస్తే తెలంగాణకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది రానున్న 48 గంటల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట నల్గొండ నాగర్ కర్నూల్ వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఇవాళ ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తాజాగా వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది జిల్లా కలెక్టర్లు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులను అప్రమత్తం చేశారు అటు భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం హైదరాబాద్లోని అన్ని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది మరోవైపు రాష్ట్రంలో భారీగా వర్షపాతం నమోదైంది ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో అత్యధికంగా 52 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది తెలంగాణకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది రానున్న 48 గంటల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట నల్గొండ నాగర్ కర్నూల్ వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఇవాళ ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తాజాగా వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అప్రమత్తమైంది ప్రభుత్వం జిల్లా కలెక్టర్లు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులను అప్రమత్తం చేశారు అటు భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం హైదరాబాద్లోని అన్ని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది మరోవైపు రాష్ట్రంలో భారీగా వర్షపాతం నమోదైంది ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో అత్యధికంగా 52 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక రాష్ట్రంలో వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందజేస్తారు వంశీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 24 గంటల్లో కుండపోత వర్షపాతం నమోదైందని చెప్పాలి అసాధారణమైనటువంటి వర్షపాతం అనేది రాష్ట్రంలో నమోదైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము ఖమ్మం తిరుమలయపాలెంలో 52.1 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైందంటే వర్షాలు ఏ విధంగా పడ్డాయనేది మనం అర్థం చేసుకోవచ్చు గత సంవత్సరం ఏదైతే ములుగు వద్ద ఒక గ్రామంలో 61.1 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కానీ ఈసారి ఈ సీజన్లో
అటు ఏదైతే ఖమ్మంలోని తిరుమలయపాలెంలో 52.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతో పాటుగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో దాదాపుగా 40 ప్రాంతాలలో అటు చూస్తే మాత్రం అత్యంత భారీ వర్షాలు అంటే దాదాపుగా 22 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైంది. 350 ప్లేసెస్లో దాదాపుగా భారీ వర్షపాతం నమోదైంది. దాంతో పాటుగా 100కు పైగా ప్లేసెస్లో ఏదైతే అతి భారీ వర్షపాతం నమోదైందంటే రాష్ట్రంలో వర్షాలు ఏ స్థాయిలో పడుతున్నాయని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మరో పక్క రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అతలకుతలమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఖమ్మం కావచ్చు, సూర్యాపేట కావచ్చు, నల్గొండ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు. మహబూబాబాద్లో దాదాపుగా 40 సెంటీమీటర్లకు పైగా కూడా మహబూబాబాద్లో వర్షాలు నమోదవుతా ఉన్నాయి. అటు సూర్యాపేట జిల్లాలో దాదాపుగా పలు ప్రాంతాలలో 35 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇళ్లలోకి నీళ్లు చేరినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. అటు ఏదైతే మహబూబాబాద్లోని ఒక వాగులో తండ్రి కూతుళ్ళు ఏదైతే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. భారీ వరదకు కొన్ని ప్రాంతాలలో ఏదైతే జగ్గైపేటకి వెళ్ళేటువంటి రూట్ ఏదైతే నల్గొండ నుంచి జగ్గైపేటకి వెళ్ళేటువంటి రూట్లలో ఏదైతే హైవే మూసుకుపోయినటువంటి వరద నీరు చేరడంతో వాహనాలను దారి మళ్లిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఖమ్మంలోని అనేక ప్రాంతాలలో ఇళ్ళు కావచ్చు, పెద్ద పెద్ద బస్సులు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వాహనాలు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మరో పక్క నిన్న రాత్రి నుంచి కూడా ఏదైతే ఎడతెరిపి లేకుండా 24 గంటల పాటు కురుస్తున్నటువంటి వర్షాలతోటి తిండి తిప్పలు లేకుండా ప్రజలు ఏదైతే పలు జిల్లాల్లో ఆకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత అతలాకుతలమైనటువంటి పరిస్థితి మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అసాధారణమైనటువంటి వర్షపాతాలు పడటంతో కూడా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. 2 రోజుల క్రితం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం నిన్న వాయుగుండంగా మారింది. నిన్న అర్ధరాత్రి ఏదైతే కళింగపట్నం, గోపాలపూర్, విశాఖపట్నం మధ్య తీరం దాటినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. తీరం దాటినా కూడా ప్రెసిడెంట్ వాయుగుండంగానే ఈ యొక్క ఏదైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. రానున్నటువంటి 24 గంటల పాటు కూడా హైదరాబాద్తో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా ప్రతి ఒక్కరు కోరుతా ఉన్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ వేదిక ద్వారా స్పందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కూడా సహాయక చర్యలలో పాల్గొనాలని, ప్రజలకు సంబంధించి కూడా అందుబాటులో ఉండాలని కూడా సూచనలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద కూడా భారీ వర్షపాతం నమోదైంది. ఎక్కడ చూసినా కూడా వాన నీరే మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఖమ్మం కావచ్చు, సూర్యాపేట కావచ్చు, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి ఈ ప్రాంతాలలో మాత్రం కొంత వర్ష బీభత్సం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వాగులు వంకలు పొంగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షం ప్రారంభమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఈదురుగాలులు కూడా పెద్ద ఎత్తున వీస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. రానున్న 24 గంటల పాటు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో భారీ వర్షం దంచికొట్టింది. కోదాడలోని ఎర్రగుంట చెరువు నిండడంతో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలతో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హుజూర్ నగర్ పై వంతెన దగ్గర మురుగు కాల్వ పొంగిపొర్లుతోంది. భారీ వరదలతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షానికి 2 బైక్లు, ఆటో కొట్టుకుపోగా ఆటోలోని ప్రయాణికులను స్థానికులు కాపాడారు.
ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, చెప్పండి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో భారీ వర్షం కారణంగా కొన్ని ప్లేసెస్ జలదిగ్బంధంలో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్టుగా కూడా సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా వర్ష బీభత్సం కొనసాగుతుంది. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో కాలనీలన్నీ కూడా ఒక చెరువులను తలపిస్తూ ఉన్నాయి. జల దిగ్బంధం చిక్కున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో వర్షపాతం ఎక్కువగా నమోదైంది. రాష్ట్రంలోని అత్యధికంగా కోదాడ, హుజూర్నగర్ ప్రాంతాల్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో శివారు కాలనీలన్నీ కూడా నీట మునిగాయి. హుజూర్నగర్ పట్టణంలో అయితే వరద ప్రవాహానికి కార్లు, బైకులు అన్ని కూడా కొట్టుపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. భగత్ సింగ్ నగర్, అంబేద్కర్ నగర్ కాలనీలో ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. వాళ్ళ వంట సామాగ్రి అంతా కూడా నీటిలో తడిసి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. హుజూర్నగర్ మున్సిపాలిటీ కార్యాలయంలో కూడా నీళ్లు వచ్చి చేరడంతో ఎక్కడికక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా తడిసిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కోదాడ పట్టణం మొత్తం కూడా జల దిగ్బంధం చిక్కుకుందని చెప్పాలి. కోదాడ పట్టణంలో ఏ వీధి చూసినా, ఏ వాడ చూసినా కూడా మోకాళ్ళలోతు నీళ్లతో కాలనీలన్నీ కూడా ఒక చెరువుల్ని, కాలువలను తలపిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతూ ఉన్నారు. వాళ్ళు పాల ప్యాకెట్లు తెచ్చుకోవడానికి, నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మంచినీళ్ళకు సంబంధించి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కోదాడ చుట్టుపక్కల మొత్తం 5 చెరువులు ఉన్నాయి. ఈ భారీ వర్షాలకు చెరువులు నిండి పొంగి పొరుగుతుండడంతో ఆ చెరువుల నీరంతా కూడా పట్టణాన్ని ముంచెత్తింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన కూడా పెద్ద ఎత్తున వర్షపు నీరు పొంగి పొరుగుతుండడంతో జగ్గేపేట వద్ద, నందిగామ వద్ద రోడ్డు బ్లాక్ అయిపోయాయి. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి సంబంధించినటువంటి రాకపోకలు పూర్తిగా అంతరం ఏర్పడింది. దీంతో పోలీసులు రంగంలో దిగారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేయడం జరిగింది. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ శరత్చంద్ర పవార్తో పాటు సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ కూడా సమన్వయంతో ట్రాఫిక్ జామ్ తలెత్తకుండా, వరద నీటిలో వాహనాలు చిక్కుకోకుండా ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు వయా నార్కట్పల్లి, మిర్యాలగూడ, దామరచర్ల, గుంటూరు మీదుగా వెళ్లాల్సిందిగా ఇప్పటికే సూచరిక బోర్డులు పెట్టారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా రంగంలోకి దింపినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక మఠంపల్లి మండల కేంద్రంలో రైల్వే ట్రాక్ పైనుంచి వరద నీరు వెళ్లడంతో రైల్వే ట్రాక్ నీళ్లలో తేలియాడుతుంది. అది మామూలుగా సిమెంట్ ఫ్యాక్టరీలకు ఏదైతే వ్యాగన్లు వేరేటువంటి రైల్వే ట్రాక్ కావడంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. గూడ్స్ రైలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి కూడా మఠంపల్లి మండలంలో ఉంది. చింతలపాలెం మండలం, నెమ్మలపూరి, అడ్లూరు గ్రామాల్లో అయితే ఊరంతా కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా ఒక భయానకమైనటువంటి వాతావరణం మనకు కల్పిస్తూ ఉంది. 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఒక్కసారిగా రాత్రికి రాత్రే కాలనీలన్నీ కూడా నీట మునిగాయి. రాత్రికి రాత్రే ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరినటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది. 10 రోజుల్లో కురవాల్సినటువంటి వర్షం ఒక్క రాత్రిలోనే కురవడంతో ఎక్కడికక్కడ కూడా వాగులు, వంకలన్నీ కూడా పొంగిపొర్లి, నాలాలన్నీ కూడా పొంగిపొర్లి ఇళ్లలోకి నీళ్లు వచ్చి నిత్యావసర వస్తువులను కూడా తరిచి నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు సూర్యాపేట సంబంధించినటువంటి జిల్లా ప్రజలు. ఇక తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా తిరుమలగిరి, అదేవిధంగా అరవపల్లి ప్రాంతాల్లో కూడా వాగులు, వంకలన్నీ కూడా పొంగిపొరుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ కలవట్ల మీదుగా రహదారి పైనగా ఈ వరదలన్నీ కూడా పారుతుండడంతో ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు, వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక మూసీ నది గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలి. ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది, పోటెత్తి ప్రవహిస్తూ ఉంది. పోచంపల్లి మండలం, అదేవిధంగా బీబీనగర్, ఒలిగొండ మండలంలో అయితే చాలా గ్రామాల మీదుగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. చాలా గ్రామాలను ముంచెత్తుతూ వెళ్తున్నటువంటి క్రమంలో చాలా రాకపోకలు అక్కడ అంతరాయం ఏర్పడింది. అక్కడ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. రాచకొండ పోలీసులు వెంటనే రంగంలో దిగి బారికేడ్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడైతే మూసీ నది కలవట్ల మీదుగా వెళ్తూ ఉందో అక్కడ ఎలాంటి వాహనాలు నదిలోకి ఎవరు వెళ్లకుండా అక్కడ బారికేడ్స్ కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇక 3 జిల్లాల కలెక్టర్లు కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నారు. నల్గొండ కలెక్టరేట్, సూర్యాపేట కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే కంట్రోల్ రూమ్కు సమాచారం అందిస్తే పునరావాస చర్యలు చేపడతామని కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించినటువంటి నియోజకవర్గం, అక్కడ ఎమ్మటే ప్రభుత్వ ఆదేశాల మేరకు నెమలపురి, అడ్లూరు, చింతలపాలెం సంబంధించి మఠంపల్లి మండలాలకు సంబంధించి కూడా కొన్ని గ్రామాల ప్రజల్ని సమీపంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి అక్కడ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారందరినీ కూడా అక్కడికి తరలించారు. గూడపురి, బుక్యాతండ గ్రామాల మధ్యలో కూడా రాకపోకలు పూర్తిగా అంతరం ఏర్పడింది. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం, పెద్దనెమల, బిక్కమల గ్రామాల మధ్య కూడా పూర్తిగా రాకపోకలు అంతరం ఏర్పడింది. నూతనకల్, చిల్పకుంట్ల గ్రామాల మధ్య కూడా పూర్తిగా వరద నీరు ప్రవహిస్తుండడంతో ఎక్కడికక్కడ రాకపోకలకు అంతరం ఏర్పడింది. ప్రధానంగా హుజూర్నగర్ నియోజకవర్గం పైన ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పాలి. వర్ష బీభత్సం, వరదలు అన్నీ కూడా హుజూర్నగర్ నియోజకవర్గాన్ని అతలాకుతలం చేస్తున్నాయని చెప్పాలి. చెరువును తలపిస్తా ఉన్నాయి.
దొండపాడు గ్రామంలో అయితే గ్రామాల ప్రజలైతే రాత్రి అంతా కూడా బిక్కు అంటూ గడిపారు. జోరున వర్షం కురుస్తూ ఉంది. చూస్తుండగానే తమ కాలనీలన్నీ కూడా నీట మునిగా ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. ఇళ్ళన్నీ కూడా నీటి మధ్యలో ఇరుక్కోవడంతో అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలు వృద్ధులందరూ కూడా చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడా ప్రాణ నష్టం కానప్పటికి కూడా కొన్ని మేకలు కొట్టుకుపోయాయి. పశువులు కూడా చాలా గ్రామాల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. ఇక కృష్ణానది కూడా పోటెత్తి ప్రవహిస్తూ ఉంది. నాగార్జున సాగర్ నుండి 26 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీరు విడుదలవుతున్నటువంటి క్రమంలో లోతట్టు గ్రామాల ప్రజలందరూ కూడా బిక్కుమంటూ గడుపుతూ ఉన్నారు. ప్రధానంగా మఠంపల్లి, పులిచింతల గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలైతే కృష్ణానది అంతా కూడా ఊళ్ళలోకి చొచ్చుకురావడంతో అక్కడ భయానకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇళ్లలోకి నీరు చేరుతున్నాయి. మేలచెరువు, వెంకటాపురం గ్రామాల మధ్య కూడా ప్రమాదకరంగా ఈ వరద నీరు అంతా కూడా ప్రవహిస్తూ ఉంది. రెడ్ అలర్ట్ ప్రకటించడం నేపథ్యంలో నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా ప్రజలు ఎంతగానో విలువిల్లాడుతూ ఉన్నారు. ఈ భారీ వర్షాలకు జనజీవనం అంతా కూడా స్తంభించిపోయింది. రహదారులన్నీ కూడా చెరువులను తలపిస్తూ ఉన్నాయి, కాలువలను తలపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ఒక భయానకమైనటువంటి పరిస్థితి, ఒక దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు అక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి. మొత్తంగా సూర్యాపేట జిల్లా అతలకుతలం అవుతూ ఉంది, తడిసి ముద్దవుతూ ఉంది. 48 గంటలుగా ఎడతెరపు లేకుండా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. హుజూర్నగర్ అంతా కూడా కొట్టుకుపోయినంత పరిస్థితి ఏర్పడింది. కోదాడ పట్టణం అయితే జల దిగ్బంధం చిక్కుకుంది. కాలనీలో ప్రజలు కొన్ని చోట్ల పడవలను వేసుకొని వారి యొక్క నిత్యావసర వస్తువులు తీసుకుంటున్న పరిస్థితులు కూడా మనం అక్కడ చూసాం. కొద్దిసేపట్లో అక్కడ కలెక్టర్ కూడా అక్కడ చేరుకొని అక్కడ పునరావాస చర్యలను కూడా చేస్తామని చెప్తా ఉన్నారు. హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి మొత్తం కూడా వరద నీరు ప్రవహిస్తుండడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేయడం జరిగింది. ఎక్కడికక్కడ రహదారులన్నీ కూడా నీట మునిగి, కలవట్లన్నీ కూడా నీట మునిగి, చెరువులు, కుంటలను కూడా ఉప్పొంగిపోతూ కాలువలన్నీ కూడా ప్రవహిస్తూ ఉన్నాయి. కృష్ణా, మూసీ నదులైతే ఉధృతంగా ప్రవహిస్తూ సమీప గ్రామాల ప్రజల్ని ఒక చిగురు టాకులాగా వణికేలాగా చేస్తూ ఉన్నాయి. మమత. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. భారీ వర్షానికి మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. కే సముద్రం ఇంటికన్నే మార్గంలో ట్రాక్ను ఆనుకొని వరద నీరు ప్రవహిస్తుండగా ట్రాక్ కింద ఉన్న రాళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు పక్క కొరిగాయి. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమీప స్టేషన్లో పలు రైళ్లు నిలిపివేయగా కొన్ని రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తూ ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్, చెప్పండి, కే సముద్రం ఇంటికన్నే మార్గంలో ట్రాక్ ని ఆనుకొని వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయినట్లుగా మనకు సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? మమత, మహబూబాబాద్ జిల్లానైతే వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో జల దిగ్బంధంలో మహబూబాబాద్ జిల్లా ఇవాళ ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇటు ఏదైతే కే సముద్రానికి సంబంధించి, నెల్లికూరుకు సంబంధించి భారీ వరదలు పోటెత్తుతున్న నేపథ్యం కూడా మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో అక్కడ రైల్వే ట్రాక్ పై కూడా నీళ్లు రావడం చూస్తున్నాం. మహబూబాబాద్ సంబంధించినటువంటి అనేక రైల్వే స్టేషన్లకు సంబంధించి రైల్వే ట్రాక్ల మీదకి నీళ్లు వచ్చిన నేపథ్యంలో పలు రైళ్లకు సంబంధించిన రాకపోకలు కూడా నిలిచిపోయిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో నిన్న మొన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే మహబూబాబాద్ జిల్లా అంతా కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. కే సముద్రం మండలం ఇంటికన్నే రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే పలు రైళ్లకు సంబంధించినటువంటి రాకపోకలు కూడా నిలిచిపోయిన నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. దానికి తోడు తాళ్లపూసలపల్లికి సంబంధించి రైల్వే స్టేషన్ సమీపంలో వర్షానికి ట్రాక్ కొట్టుకపోయిన నేపథ్యంలో మచిలీపట్నం ఎక్స్ప్రెస్ కూడా రైల్వే స్టేషన్ లో నిలిచిపోయిన నేపథ్యం, మహబూబాబాద్ సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ లో నిలిచిపోయిన నేపథ్యము. ఈ నేపథ్యంలోనే పలు రైళ్లకు సంబంధించినటువంటి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి అనేక వాగులు, చెరువులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. మహబూబాబాద్ పట్టణంలో ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలంతా కూడా అవస్థలు పడుతున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. 15 కాలనీలకు సంబంధించి
జలమయమైన నేపథ్యం మహబూబాబాద్ టౌన్ కు సంబంధించి. అదేవిధంగా రావిరాల కావచ్చు, ఇదంతా కూడా చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో రావిరాల గ్రామం కూడా జల దిగ్బంధమైన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఆ గ్రామంలో 150 గొర్రెలు కూడా కొట్టుకుపోయినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఒక ఆటో కూడా కొట్టుకుపోయిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలంతా కూడా డాబాలపైకి ఎక్కి ప్రాణాల కోసం ఆర్తనాదాలు చేస్తున్న సందర్భం కూడా మహబూబాబాద్ జిల్లాలో చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో మహబూబాబాద్ జిల్లా అంతా కూడా వరదలు వర్షాలకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న నేపథ్యం చూస్తున్నాం. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.